యేసయ్యా 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 స్తోత్రం దేవా పరిశుద్ధుడా అయ్యా ఈ పరిశుద్ధాత్మని ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించండి. అందరూ అన్ని భాషలతో నింపబడాలి. యేసయ్యానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలయ్యా వందనాలయ్యా. అయ్యా ఇప్పటి వరకు మా ఆరాధనలో మీరు ఉన్నారు. వందనాలు స్తోత్రం అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని అయ్యా నీ మహిమతో నింపినందుకు వందనాలయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపినందుకు వందనములు స్తోత్రం అయ్యా. అయ్యా నీ దాసులు నిలబడి వాక్య వర్తమానం చెప్తుండే కానీ ఆయన ప్రభా మంచి నిలబడి అయ్యా ఫలించే కృపను మీరు అనుగ్రహించండి ఆయన ప్రభా. వీరి కుటుంబంలో ఆయన ప్రభా మీరు చేసిన మేలు బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశ్రయించండి అయ్యా. నీ ఆరాధనలో నాయన ప్రభా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశ్రయించండి. ఈ కార్యక్రమం అంతటిని మీరు ఘనముగా జరిగించమని అడుచున్నాం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు. నీ దాసుల మీద అభిషేకం ఉంచి మీరు అయ్యా మహిమ పొందమని బిడ్డలందరినీ దీవించమని ఈ ఆరాధన అంతటి ఘనంగా జరిగించి ఎటువంటి శోధన గలిబిలు లేకుండా అయ్యా మీరు మాకు సహాయం అనుగ్రహించి మీరే మేలుతో నింపమని ఈ ఆరాధన అంతటిని నిపాసన్నిధికి ఇంపైన ధూపవేదికగా నాయన ప్రభ చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. ప్రభువును మన ప్రియ రక్షకునైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ఘనమైన నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మే నెలలో 8వ తారీఖు ఈ బుధవారపు రాత్రి రీతిగా ఈ లక్ష్మీ గణపతి నగర్ నూతన స్థలాలలో దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి దేవుడు తన బిడ్డలైన వారి కుటుంబాల్లో మేలుని కలగజేసి వారి జీవితాలలో అద్భుతాన్ని జరిగించి ఈ రాత్రి వారి కుటుంబాన్ని సాక్షిగా దేవుడు నిలబెట్టడానికి మేలు కలగజేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్నో ప్రమాదాల నుండి యాక్సిడెంట్ నుండి తప్పించి దేవుని స్తుతి తెలియపరచడానికి దేవుని ఘనపరచడానికి దేవుని నామాన్ని ఆరాధించడానికి దేవుడు ఈ సమయమును ఈ అనుకూలతమైన వాతావరణాన్ని అనుకూలతమైన సమయాన్ని కలగజేసి దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఆనందంగా ఉన్న ప్రతి ఒక్కరు గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే ఘనత కలుగును గాక, ఆయనకి స్తుతి కలుగును గాక, అది మనల్ని స్థితి మార్చును గాక. మంచిది. రాత్రికాల సమయమున జోగారావు గారు, శ్యామల గారు, పవన్ గారు, లక్ష్మీ సత్య వారి కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ నిలబడి దేవుడు చేసిన మేలును సాక్ష్యమును వివరించాలని ప్రభుపేట మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దయించి అమ్మా కదలకండి, కదలొద్దు. వాక్య సమయము సాక్ష్య సమయము గనక దయించి మీరందరూ పరిశీలన చేసుకోండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నామని నేను అనేక మార్లు తెలియపరచుట మంచిది కాదని ప్రభుపేట తెలియపరుస్తున్నాను. లెగవద్దు, ఎక్కడికి కదలవద్దు, బిడ్డలను కూడా మీ సమీపంలో ఉంచుకోవాలని ప్రభుపేట తెలియపరుస్తున్నాను. ఏ అల్లరి చేయకుండా దేవుని మాటలను ఆలకించి దేవుని గణపరచాలని, దేవుని యొక్క వాక్యమును విని దేవుని స్తుతించాలని ప్రభుపేట తెలియపరుస్తున్నారు. మరి ఈ సమయంలో వారు వచ్చి దేవుని చేసిన మేలును వివరించి స్తుతించాలని ప్రభుపేట తెలియపరుస్తున్నారు. దేవునికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డకి నా వందనాలండి. చాలా ఆనందంగా ఉందండి. అందరూ ప్రతి ఒక్కరూ వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. అలాగే మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని మేము ఇక్కడికి వచ్చామండి. అయితే వచ్చిన 10 రోజులకే మాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వచ్చింది. నేనైతే చాలా భయపడిపోయానండి. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ది గృహప్రవేశంలో చెప్పుకోవాలండి. తర్వాత పవన్కి జరిగిన యాక్సిడెంట్లో దేవుడు కాపాడిన సాక్ష్యం అండి. ఫస్ట్ అయితే మేము గృహప్రవేశం పెట్టుకున్నాక మా అత్తయ్య గారికి బాగోలేదండి. మా అత్తయ్య గారు చనిపోతే గృహప్రవేశం ఆపేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే మేము పెట్టుకునే టయానికి ఆవిడ బాగుంది. మేము కార్డులే పంచి పెట్టుకున్నాక ఆవిడ బాగలేదు. మీ అందరికీ నేను చెప్పి ప్రార్థన చేయించుకున్నానండి సన్నిధిలో. అయితే నీ వారం ముందనగా సీరియస్ అయిపోయిందండి ఆవిడకి. అయితే మా బావగారులు